నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మదర్స్ డే కదా ఫ్రెండ్స్, అలా అని మా ఇద్దరు అమ్మలతో కేక్ కటింగ్ అయితే చేయబోతున్నాను. వీడియో చూసండి, ఓకేనా ఫ్రెండ్స్? హ్యాపీ మదర్స్ డే ఇద్దరికినా. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, తినైతే మా అమ్మ నన్ను కన్నమ్మ, తిను పెద్దమ్మ. మొత్తం మా పెద్దమ్మే నన్ను అన్నీ చూసుకునేది. కన్నది ఈ అమ్మైనా, పెంచింది మాత్రం ఈ అమ్మే. నన్ను చాలా బాగా చూసుకునేది. మేము ఇప్పటి వరకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మీకు వెళ్ళాలన్నా మేమిద్దరమే వెళ్తాము, ఏ పని చేయాలన్నా మేమిద్దరమే చేస్తాము. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు చాలా కష్టపడి మమ్మల్ని అయితే పెంచారు. మా డాడీ క్లీనర్గా చేస్తూ డ్రైవర్గా ఐటీడీఏలను అయితే చేసేవారు. మా డాడీ కొంతకాలంగా చనిపోయారు. చనిపోయినప్పటి నుంచి మా ఇద్దరు అమ్మలే మమ్మల్ని చూసుకొని పెంచుకొని అయితే వచ్చారు. నేను చిన్న ఉన్నప్పుడు మా పెద్దమ్మ నన్ను స్కూల్కి ఎత్తుకొని తీసుకువెళ్తే నేను మళ్ళీ స్కూల్ నుంచి మా అమ్మ వెనకాలే నడుచుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేసేదాన్నండి. నేను ఎన్నిసార్లు ఇంటికి వచ్చేసినా మళ్ళీ ఎత్తుకొని తీసుకెళ్ళి మళ్ళీ స్కూల్కి దింపితే సేమ్ యథావిధిగా మళ్ళీ మా అమ్మ వెనకాలే నేను మా ఇంటికి వచ్చేసేదాన్ని. ఈరోజు మాతృ దినోత్సవం కదండి. మాతృమూర్తి అంటేనే దేవుడితో సమానం. అమ్మ ప్రేమ అంటేనే చాలా మధురమైన ప్రేమ. ఆ ప్రేమని ఎవరైతే చూపించలేరు, ఎవరు కొలవలేరు కూడా. ఒక్క మదర్స్ డే రోజున మదర్స్ డే జరుపుకోవడం కాదు, కానీ ప్రతిరోజు అమ్మని ప్రతి ఒక్కరూ ప్రేమించండి, అమ్మని ద్వేషించవద్దు. ఇప్పుడు చూస్తున్న కాలంలోని తల్లిదండ్రుల్ని చూసుకోలేక ఓల్డేజ్ హోమ్లోనైతే పెట్టేస్తున్నారు. ప్లీజ్ అలా అయితే చేయకండి. అమ్మని నాన్నని గౌరవించి అందరూ ప్రేమగా చూసుకుంటారని నేను కోరుకుంటున్నాను. తల్లిదండ్రుల్ని ఎలా ప్రేమిస్తున్నామో అత్తమామల్ని కూడా అలాగే ప్రేమించాలి. మీరు అత్తమామల్ని ఒకలాగా తల్లిదండ్రులను ఒకలాగా అయితే చూసుకోవద్దు, సమానంగా చూసుకోండి. అమ్మ పురిటి నొప్పులు పడి మరో జన్మ ఎత్తి మనల్ని అయితే కనిపెంచి ఎంతో కష్టపడి పెంచుతుంది. తల్లి గర్భం దాల్చి 9 నెలలు మోసి ఎంతో ప్రేమగా మనల్ని అయితే పెంచుతుంది. బిడ్డల్ని కనడానికి తల్లి ఆ సమయంలో చనిపోతుంది కూడా. అదేమీ ఆలోచించుకోకుండా తన కడుపులో ఉన్న బిడ్డ కోసం ప్రేమ ఎంతో దారబోసి ఆ బిడ్డనైతే కంటుంది. ఆ బిడ్డ పుట్టగానే ఆ బాధ పురిటి నొప్పులంతా మర్చిపోయి ఆ బిడ్డ మీద చాలా ప్రేమనైతే పెంచుకుంటుంది. ఇంత ప్రేమతో మనల్ని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి మనము ఏమిచ్చి రుణమైతే తీర్చుకోగలము? ఏమిచ్చినా రుణం అయితే తీర్చుకోలేము. మనము వాళ్ళకు ప్రేమగా చూసుకోవడమే వాళ్ళకు కావాలి. మనము వాళ్ళని త్రోసివేయకుండా ప్రేమగా అయితే చూసుకుందాం. ప్రతి ఒక్క అమ్మలందరికీ నా హృదయపూర్వక వందనాలు. హ్యాపీ మదర్స్ డే. మా వీడియో చూశారు కదా, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.